వెల్కమ్ టు కిల్ బిల్. ఈ ప్రోగ్రాంలో పాత్రలు పాత్రధారులు అందరూ మీకు తెలిసిన వాళ్ళే. మీరు రోజాను చూసేవాళ్ళే. ఎవరండి ఇది రాసింది? మీరు రోజు చూసేవాళ్లే అయితే రోజాను చూసేవాళ్లే అని రాశారు. ఎందుకు పుడతారంటే నాకు అర్థం కాదు. ఏమైనా అంటే హట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి. సరే తగలబెట్టండి సార్ అమృతాంజన్ గారు. కొంతమంది ప్రత్యర్థి పార్టీలను ఎందుకు తిడతారో తెలియదు, వాళ్ళు ఎందుకు పుడతారో కూడా తెలియదు, అధికారం పొయ్యాకే పార్టీలు ఎందుకు మారతారో కూడా తెలియదు. ఈ కోమలోకి వచ్చింది మన డైమండ్ రాణి జగ్లక్. డైమండ్ రాణి మన షోలో ఏం తగలబెడుతుందో చూద్దాం. ఇదిగో డైమండ్ రాణి, నా కుడి పక్కన కూర్చోమ్మా. లేదు లేదు, నేను ఎడం వైపే కూర్చుంటా. నాకు ఎడం వైపే కలిసి వస్తుంది. నువ్వు లెక్కెడితే పార్టీలు సర్వనాశనం అయిపోతాయని అందరూ అంటుంటే నువ్వేందమ్మా నీకు కలిసి రావడం చూసుకుంటావు. నీ ఇష్టం వచ్చిన వైపు తగలడు. అబ్బా చిక్కని చిరుడు అవుతుంటావుగా. అంతేలే, జనాలు ఆకాశంలో ఉన్న నిన్ను భూపైకి తెచ్చారుగా. ఇదిగో కిల్బిల్, అధికారం శాశ్వతం కాదు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు ఇట్టే అయిపోతాయి. ఆ కళ్ళు మూసుకుని తెరిచేలోగా మీ పార్టీలో ఎవరు తగలబడతారు జగలకు? నన్ను మాట్లాడనివ్వకుండా నువ్వు మాట్లాడితే కిల్బిల్. ఇదిగో డైమండ్ రాణి, ఇలా అడ్డం తిరిగే వాళ్ళను చూస్తే నాకు మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సరే నీ బాధ ఏంటో చెప్పు. నా బాధ ఏంటంటే నా పొలిటికల్ కెరియర్ ని జగన్ సర్వనాశనం చేసేశాడు. ఇదిగో కిల్బిల్, డైమండ్ కు మంత్రి పదవి ఇచ్చినాను, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాను, 2 సార్లు టికెట్ ఇచ్చినాను. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఏం కావాలి నీకు? జగన్ చెప్పింది నిజమే కదా డైమండ్. ఆకులోకి అన్ని పదవులు ఇస్తే నువ్వేంది ఏం ఇవ్వలేదని చెప్తావు? చిచ్చి, ఎందుకు పుడతారో తెలియదు. పదవి ఇచ్చాడు సరే కిల్బిల్, పెత్తనమంతా పెద్దిరెడ్డికి ఇచ్చాడుగా. పెద్దిరెడ్డి మీ జిల్లాలో పెద్ద కదా, పెత్తనం ఇవ్వకపోతే ఊరుకుంటాడా? బేసిక్ సెన్స్ ఉండక్కర్లేదు, ఏమైనా హట్ అయిపోతారు. పెద్దిరెడ్డితో పాటు మా నియోజకవర్గంలో చాలా మందిని జగన్ ఎంకరేజ్ చేసి నా మాట వినేట్లు చేయలేదు. ఇదిగో కిల్బిల్, పార్టీలో నాకు అందరూ కావాలి, డైమండ్ ఒక్కటే కావాలి. మిగతా వాళ్ళందరూ నాకు వద్దు అనుకుంటే మా పార్టీకి ఎంత నష్టం చెప్పు, ఎంత నష్టం చెప్పవయ్యా. వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఓట్లేపించుకున్నావా? ఇప్పుడు వాళ్ళందరూ టీడీపీకి వేసి నాకు హ్యాండ్ ఇచ్చారు. ఇదిగో డైమండ్, అసలే జగన్కు పుండయింది. ఆ పుండపై నువ్వు కారం రాస్తావేంటి? నా బాధను నువ్వు ఒక్కడే అర్థం చేసుకున్నావు కిల్బిల్. నీ ఓదార్పు నాకు కావాలి, నీ ఓదార్పు నాకు కావాలి. చిచి, సిగ్గు లేకుండా ఏమిటా మాటలు? అందరినీ ఓదార్చి నువ్వు నా చేత ఓదార్పు కోరుకుంటున్నావంటే ఇంతకన్నా దరిద్రం ఉందా? సరే ఓదార్స్తాను రా. మీరిద్దరూ ఓదార్చుకుంటే నన్నెవరు ఓదారుస్తారు? నిన్ను కూడా నేనే ఓదారుస్తానులే. కానీ ఇంతకీ నువ్వు నీ సోషల్ మీడియా నుంచి జగ్లక్ ఫోటోలను ఎందుకు తీసేశావు? నా సోషల్ మీడియా నా ఇష్టం. అదేంటి, ఎందుకు తీసేశావంటే తలదిక్కగా సమాధానం చెప్తావు. ఇంతకీ నువ్వు వైకాపాలో ఉంటావా ఊడతావా? లేదు లేదు, మొత్తానికి ఊడతారని ఇండైరెక్ట్ గా చెబుతున్నావుగా. నువ్వు చేరదామన్నా టీడీపీ వాళ్ళు తలుపు తీయరుగా. మరి నాకు టీడీపీ తలుపులతో ఏం పని కిల్బిల్? కొత్తగా తమిళనాడులో విజయ్ పార్టీలో చేరబోతున్నా. ఓహో, ఎంతైనా సినిమా వాళ్ళు కదూ, మీకు ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటారుగా. చెప్పవేంటయ్యా అమృతాంజన్? అవును కిల్బిల్, మా ఆయన తమిళియన్ కదా, అందుకే తమిళ పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నా. నన్ను నా పార్టీని తన నోటితో సర్వనాశనం చేసి తమిళనాడు వెళ్దామనుకుంటున్నావా డైమండ్? అలా తిట్టమని చెప్పింది నువ్వే కదా జగనన్న. నా బూతులకు అప్పుడు సంతోషించి ఇప్పుడు బాధపడతావేంటి? మొత్తానికి అప్పట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా రోజాతో తిట్టించి ఇప్పుడు బాధపడుతున్నావా? ఇదిగో డైమండ్, నేను నీకేం తక్కువ చేసినాను? ఏం తక్కువ చేసినాను? అన్ని ఎక్కువ చేసావనే, నా దారి నేను చూసుకుంటున్నా. మీ అన్నదమ్ములకి నీ భర్తకు నియోజకవర్గంలో పెత్తనం ఇచ్చి నాశనం చేసుకుంది నువ్వు కాదా? నువ్వు కాదా చెప్పు. మిగతా వారికి పెత్తనం ఇచ్చి నా పొలిటికల్ కెరీర్ కి బ్రేకులు వేసింది నువ్వు కాదా? తలా పాపం తలా పిడికుడు అన్నట్లు ఓటమిలో అందరి హ్యాండ్లు ఉన్నాయిలే. తగలబెట్టకండి, అరవబాకండి. ఆయన తల్లి చెల్లినే మోసం చేసినోడు నన్ను చేయడా కిల్బిల్? ఇదిగో చిన్న పిల్లని చేసిన అందరూ మోసం చేస్తా ఉన్నారు. ఎందుకు పుడతారో తెలియదు, సర్వనాశనం అయిపోయింది ఉత్సాహం మూడు అంతా కూడా. నీ వాలకం చూస్తుంటే జనం కూడా నిన్ను మోసం చేశారు అన్నట్లు ఉన్నావు. ఇక దుకాణం సదిరేయండి, నాకు ఇంట్రెస్ట్ పోయింది. పోనివ్వండి సార్ అమృతాంజలి గారు, పోనివ్వండి. ఆ లడ్డూలో ప్రోగ్రాం అవసరం లేదు. ఇది ఇయాల్టి కిల్ బిల్ ప్రోగ్రామ్. రేపు మరో 2 గెస్ట్లతో మళ్ళీ మీ ముందుకి తగలబడతా ఉంటా.